హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందాకే లేచాను, నాకు కొంచెం ఇంకా తేరుకోలేదు. ఆగండి. సో ఏంటంటే నాకు బోర్ కొడుతుందన్నమాట. నాలుగు గోడల మధ్యలో ఉండి ఉండి పిచ్చిలేసేలా ఉంది. 3 days హాలిడేస్, లాంగ్ వీకెండ్ కదా. సో బయటికి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. బయటకంటే పెద్ద ఏం లేదు, ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనకు దగ్గర పాటలలో ఏఎంబి మాల్ ఒక్కటే ఉంది. సో ఏఎంబి మాల్కి వెళ్ళి అలా వాండర్ వేస్తాను. రైట్. సో అవుట్ఫిట్ ఇదనమాట. ఏం లేదు, ఒక టీషర్ట్ జీన్స్ అంతే. ఇంతకుమించి రెడీ అవ్వడం కూడా మన వల్ల కాదు క్యాజువల్గా బయటకు వెళ్ళడానికి. సో ఫ్రెష్ అయిపోయాను, ఇందాకే లేచాను. ఇట్స్ ఆల్మోస్ట్ 12 అవుతుంది నా ఫోన్లో అయితే. మధ్యాహ్నం 12కి లేచాను. మా అమ్మకి తెలిసి తంతది, ఏమనలే. ఇంకొంచెం ఎక్కువసేపు పడుకొని ఇవ్వడానికి కూడా ఆల్రెడీ దట్స్ అందర్ థింగ్, వేరే విషయం. సో బోర్ కొడుతుంది. నిన్న ఏం చేయలేదు పెద్దగా, బట్ టైంపాస్ అయిపోయింది అలా అలా. బట్ ఇవాళ రేపు కూడా ఇక్కడే ఉండాలని, ఫోన్ చూడాలంటే నాకు కళ్ళు నొప్పి పెడుతున్నాయి. సో ఐమ్ గోయింగ్ అవుట్, టేకింగ్ ఎ స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ గోయింగ్ అవుట్. మీరు కూడా అలా 4 గోడల మధ్య కూర్చోకుండా బయటకు వెళ్ళండి. సో బయటకు వెళ్తాం కాబట్టి కొంచెం స్కిన్ కేర్ చేసుకుందాం. వర్షం అయితే పడేలానే ఉంది, కానీ పడట్లేదు గంట నుంచి. ఇంకా నేను బయటకు పోయినప్పుడు పడితే మాత్రం ఇంకెవడేం చేయలేడు. అక్కి పలక ఎండిపో, నా ఫేస్ ఎండిపో. జుట్టు దూకుదాం. అన్ని చిక్కులు. నేను సామాన్యంగా నా జుట్టును దువ్వను, సో అందుకోసమే బయటకు వెళ్ళినప్పుడల్లా దువ్వాలనుకుంటే కూడా ఇన్ని చిక్కులు వస్తాయి. 20 దాటినాయి అంటే దిస్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్. రీసెంట్గానే నేను హెయిర్ కట్ చేయించాను, అది బ్లాగ్ చేశాను, అది తర్వాత పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నాకు టైం లేదు కాదు, బతకం. సో ఇవాళ కృష్ణాష్టమి కదా, మీ ప్లాన్స్ ఏంటి? సో ఇదంతా కాదు, నేను ఇట్లా చేస్తా ఉంటే ఇంకా పోతానే ఉంటుంది. సో రెడీ అయ్యి బయటికి వెళ్ళి బ్లాగ్ చేస్తాను. బాయ్. రెడీ అయిపోయాను, వెళ్తున్నాను ముందే మాకు. చూద్దాం ఇవాళ నా డే ఎలాంటి దరిద్రం నా ఇంట్లో. సో పొద్దున్నుంచి ఏం తినలేదు, జస్ట్ లెమన్ వాటర్ ఒకటి తాగాను. కడుపులో ఏదో ఒకటి పడాలి కదా అనేసి కాలిఫోర్నియా బురిటో నుంచి టాకోస్ ఆర్డర్ పెట్టుకొని తింటున్నాను అనమాట. ఐ ఆల్వేస్ ఎంజాయ్ మై కంపెనీ అలోన్. నాకు చాలా ఇష్టం కాలిఫోర్నియా బురిటో. అండ్ దిస్ ఈస్ మీ వాండరింగ్ అలోన్ ఇన్ ద మాల్. యాక్చువల్లీ రోమింగ్ అలోన్ ఈస్ గుడ్ ఫర్ మై మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో బ్యాడ్ ఫర్ మై మెంటల్ హెల్త్. కానీ నాకు ఏంటంటే అందరినీ పోదాం బతిమాలదామని ఆ కాన్సెప్ట్ నాకు నచ్చదు అనమాట. అందుకని ఐ చూస్ మై సెల్ఫ్ టు గో అవుట్. ఫస్ట్ మనం ట్రెండ్స్కి వెళ్ళాము. ఇక్కడ ట్రెండ్స్లో కొన్ని బట్టలు బాగున్నాయి, సేల్ అయితే ఏం లేదు. సేల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, అయితే కొన్ని ట్రయల్స్ చేస్తున్నాను అనమాట. ట్రయల్ చేయడానికి వచ్చాను పిల్లలు. మ్యాక్స్ కొనను, బట్ ట్రయల్ చేస్తాను. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ డ్రెస్ కొనడానికి నాకు స్పాన్సర్షిప్ వచ్చింది, అందుకని నా ఫేస్ వెలిగిపోతుంది అనమాట ఆ డ్రెస్ కొనిస్తున్నారనేసి. ఇంత మంచోళ్ళు ఉన్నారు భూమి మీద. బిల్లింగ్ అయిపోయింది, డ్రెస్ కొనేసుకున్నాను, బయటకు వచ్చేస్తున్నాను ట్రెండ్స్ నుంచి. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ మినిసోకి వెళ్ళాను. ఇక్కడ హ్యారీ పాటర్ థీమ్స్, బార్బీ థీమ్స్ పెట్టి హడావిడి చేస్తున్నారు. కొనేటోళ్ళు కొంటారు, ఇంకా పిల్లలకి బాగా నచ్చుతుంది ఇలాంటివి. ఈ లిప్స్టిక్ కోసం పిచ్చిదాన్ని అయిపోయాను గైస్. ఇవాళ దొరికింది షేడ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు షేడ్స్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు దొరికింది. ఇంతటితో వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏం చూసినా కొనాలనిపిస్తుంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఏమో వద్దంటుంది. సో వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం ఇంకా సైనింగ్ ఆఫ్. కానీ ఏదో రోజు ఖచ్చితంగా ఒక 10,000 పట్టుకొని వచ్చి మొత్తం బట్టలు కొని వాడేస్తాం. సంవత్సరానికి సరిపడు అంత సీన్ లేదు. ఫస్ట్ 10,000 ఉంటే వాటికంటే ముందు వేరే వాటికి పెట్టేస్తాం.